దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్తో పాటు ప్రజాకవి అందశ్రీకి నివాళి అర్పించారు సభ్యులు. సంతాప తీర్మానంపై ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, వివేకానంద, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఈసిపడుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రచించి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొల్పి తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చాలనేటువంటి లక్ష్యం కోసం అనుక్షణం జీవించి పదవులు నామినేటెడ్ పోస్టులు ఏం రాకున్నప్పటికీ కూడా ప్రజాకవిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడినటువంటి అందశ్రీ గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎందుకు పాడలేకపోతున్నాం, ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నేను దుబ్బాకలో శాసనసభ్యునిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మొదటి రోజు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండే ఉంటుంది. అందశ్రీ గారు కూడా చనిపోయే కంటే ముందు కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పినారు. చివరికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అది దివంగత అందశ్రీ గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని సందర్భంగా కోరుకుంటూ, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినటువంటి ప్రజలకి, సౌదీ పోయి బస్సు ప్రమాదంలో మరణించినటువంటి హైదరాబాద్ ప్రజలకి, అదే రకంగా ఇతర మిత్రులందరికీ, దాంతోపాటు చేవెళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి, జిహెచ్ఎంసీ పనితీరుని నేను మొదటిసారి విమర్శించడం నాకు నచ్చట్లేదు. బట్ నాలాలో పడి కొట్టుకుపోయి ఇప్పటికీ శవం దొరకనటువంటి ఆనంద్ కూడా మన జిహెచ్ఎంసీ ద్వారా సంతాపం తెలియజేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారికి, వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ, వారు రచించిన జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతికి అంకితం చేసే సందర్భంలో వ్యక్తిగతంగా అందశ్రీ గారు చాలా ఆత్మీయుడు నాకు. ఆ గీతం యొక్క స్వరకల్పనలో కీరవాణి గారితో కలిసి ఆ రోజు మేము పాలు పంచుకున్న రోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా ఆ గానాన్ని, జయ జయ హే తెలంగాణ గానాన్ని మనం అధికారికంగా చేస్తే మంచిదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సహజ కవే కాదు, వ్యక్తిగతంగా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్షరాలు రాని వ్యక్తి ఈరోజు అందరి నోట ఆ పాట పాడిపించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ కాలంలో అటు బీజేపీ మిత్రులు రఘునందన్ గారు కానీ, అటు తలసాని గారు కానీ, మాలాంటి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు, అటు కేసీఆర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎంఐఎం మిత్రులు సరే ఆ రోజుల్లో ఉద్యమాల్లో లేకుండా గౌరవించిండ్రు అనేది నాకు గుర్తు. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిదైనప్పుడు కూడా ఆయన ఈ గానంతో తెలంగాణ సమాజంలో బతికే ఒక నిరంతర ఒక మనిషిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు గోపీనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడు తన సౌమ్యత ఒకటి, పని విధానం, పనే లక్ష్యంగా పనిచేసే ఒక మంచి నాయకుడు కోల్పోయినాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సేవలు జూబ్లీ హిల్స్ కు ఎంతో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని కొనసాగించడానికి మా నవీన్ యాదవ్ కూడా పాటుపడాలని నేను కోరుతున్నా. మన ముస్లిం కార్పొరేటర్ గారు కూడా చనిపోయినందుకు వారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్ కి, కార్పొరేటర్స్ కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరు పెడతాను. అందశ్రీ గారి కవిత్వం రాయలేదు, కవిత్వం మాటలతో తెలంగాణ ఆత్మను చిత్రీకరించారు. మన ఊరు, మన మట్టి, మన బతుకు, మన పోరాటం ఇవన్నీ ఆయన కలంలో ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ గీతానికి ఆయన రాసిన పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంట, ఆశ, ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆయన పదాలు లక్షల మందిని ప్రేరేపించాయి, ఏకం చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ కారణంగానే అందశ్రీ గారు కేవలం ఇవి కాదు, ఒక భావ విప్లవకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కళను విడిచిపెట్టని దృఢ సంకల్పం ఆయనది. పొగరు లేదు, ఆర్భాటం లేదు, సాదా జీవితం, మహా ఆలోచన, ఇదే అందశ్రీ గారి ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.